వెల్కమ్ బ్యాక్ టు ద ఎస్పీకే బిజినెస్. చాలా రోజులు అవుతుంది వీడియోస్ అయితే చేయక, కొంచెం పర్సనల్గా ఫ్యామిలీ కొన్ని పనులు ఉండడం వల్ల చేయలేకపోయాను. సో ఎనీవే ఈరోజు అయితే December 14th స్టార్ట్ అవుతున్నాను. సో 0 కిలోమీటర్ అయితే చేసుకున్నాను, చూపిస్తా చూడండి. 0 కిలోమీటర్ అయితే చేసుకున్నాను, ఇప్పుడే స్టార్ట్ అయిపోయాను. ఆన్లైన్ కూడా పెట్టేశాను, ఇంకా ట్రిప్స్ అయితే ఏం రాలేదు. సో టైం అయితే 7:55 అయితే అవుతుంది టైము, ఎర్లీ మార్నింగ్. ఈరోజు సెకండ్ సాటర్డే, చూద్దాం ట్రిప్స్ ఏ విధంగా ఉంటాయో. సో కొత్తగా చూసిన వాళ్ళైతే హై బ్రదర్, నా పేరు అయితే ప్రవీణ్. నేను హైదరాబాద్లో ఈ ఆన్లైన్ టాక్సీ కార్ బిజినెస్ అయితే చేశాను. అంటే ఈ ఓలా, ఊబర్, ర్యాపిడో ఏదైతే ఉందో వాటిలో అయితే బిజినెస్ చేశాను. సో ఈ ఓన్లీ హైదరాబాద్ లోకల్లో మాత్రమే తిరగడం జరుగుతుంది. నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, సో షేర్ చేయండి. ఇంకా మీరు నాతో టచ్లో ఉండాలనుకుంటే నా యొక్క ఇన్స్టాగ్రామ్ ఐడి వచ్చేసి SPK Pranks అని కొట్టండి, నా యొక్క ఐడి వస్తుంది. దాంట్లో కూడా నా వీడియోస్ ఉంటాయి, ప్రాంక్ వీడియోస్. సో నాతో టచ్లో ఉండొచ్చు. ఎనీ డౌట్స్ ఉన్నా కానీ నాకు మెసేజ్ చేయండి, సో నేను టచ్లో ఉంటాను. సో ఇంకా లేట్ చేయకుండా వీడియోని అయితే స్టార్ట్ చేద్దాం. లైక్ అయితే చేయండి తప్పకుండా, అట్నే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. ఎందుకంటే మనది ఎవ్రీడే ఒక వీడియో యూట్యూబ్లో వస్తుంది. సో ఈ యొక్క డిసెంబర్లో కొంచెము గ్యాప్ ఇచ్చుకుంటూ చేయడం జరుగుతుంది, ఎందుకంటే కొంచెం ఇంటి పరిస్థితుల వల్ల కొంచెం లేట్గా చేయడం జరుగుతుంది. సో కాబట్టి జనవరి నుంచి అయితే రెగ్యులర్గా మనకు వీడియోస్ అయితే ఎవ్రీడే ఒకటి అప్లోడ్ చేయడం జరుగుతుంది. కాబట్టి సో మీరు నా వీడియోస్ మిస్ కాకుండా ఉండాలి అని అంటే మాత్రము సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్ ఐకాన్ ప్రెస్ చేసి నోటిఫికేషన్ ఆన్ చేసుకోండి. ఓకేనా, లెట్స్ స్టార్ట్ ద వీడియో. సో మనకైతే అడిమిక్పేటకు ఒక పికప్ అయితే వచ్చింది, లావణ్య గారు అయితే బుక్ చేసుకున్నారు. సో లెట్స్ గో టు ద పికప్ పాయింట్. స్టైల్ అయితే 209 అయితే క్యాష్ కలెక్ట్ అయితే వచ్చింది. మనకు 210 అయితే కస్టమర్ అయితే 1 రూపీ టిప్ అయితే కొట్టారు ఫస్ట్ డే. నెక్స్ట్ ట్రిప్ కూడా వచ్చింది, ఇక్కడ నల్లగుంట నుంచి మనకు నాచారం వెళ్ళాలట. లెట్స్ గో టు ద పికప్ పాయింట్. అయితే 137 అయితే వచ్చింది. అయితే ఇక్కడ నాచారంలో ఉన్నాము. నాచారం నుంచి అయితే మనకు ఒక పికప్ వచ్చింది, పంజాగుట్ట వెళ్ళాలట. సో మనకు జస్ట్ 6 minutes పికప్ చూపిస్తుంది. పికప్కి అయితే వెళ్తున్నాను. సో ఇప్పటి వరకు అయితే 34.9 kilometers అయితే తిరిగినాము మార్నింగ్ నుంచి. సో జస్ట్ అంటే మనము సిఎన్జి కోసము ఒక 5 kilometers అయితే సిఎన్జి కోసం అయితే తిరిగినాం పర్సనల్గా. సో 5 తీసేస్తే 30 kilometers అయితే మనము బిజినెస్లో తిరిగినాము. సో ఇప్పుడైతే మనకు ఇంకో పికప్ వచ్చింది, జస్ట్ 2.2 kilometers అట. పికప్కి అయితే వెళ్తున్నా. ఎక్కడికి వెళ్ళాలంటే పంజాగుట్ట డ్రాప్కి వెళ్ళాలట. లెట్స్ గో. అయితే 220 క్యాష్ కలెక్ట్ వచ్చింది. ఇంకో రైడ్ కూడా వచ్చింది, జస్ట్ స్మాల్ రైడ్, వీరేంద్ర అట. సోమాజి కూడా ఉన్నాడు మనడు 2 hours. సో లెట్స్ గో టు ద పికప్ పాయింట్. మనకి ఎప్పుడు కస్టమర్లు ₹1 ₹2 ఎక్స్ట్రా ఇచ్చే కస్టమర్లు ఉన్నారు, కానీ అప్పుడప్పుడు ఇట్లా జరుగుతుంది. 2 rupees నాకే కోత పెట్టింది మేడం, తక్కువనే అని చెప్పి చైన్ అంతా ఎతికి 8 rupees ఇచ్చింది. ఎనీవే నో ప్రాబ్లం, 2 rupees. ఎందుకంటే ఫస్ట్ ట్రిప్లో 1 రూపీ వచ్చింది, ఈ ట్రిప్లో 2 rupees పోయినాయి. ఇట్లా అనుకోవద్దు. నెక్స్ట్ ట్రిప్లో ₹10 రావచ్చు, ₹8 రావచ్చు. సో కొంచెం లేనప్పుడు మనం ఏం చేయలేం. కాబట్టి మొత్తానికైతే ఓకే మేడం, పర్లేదు అని చెప్పేసి నేనైతే అన్నా. ఎందుకంటే నెక్స్ట్ ట్రిప్లో బై గాడ్ గ్రేస్ ఖచ్చితంగా ఇచ్చేస్తాడు, అవి క్లోజ్ అవుతుంది. నాకు వచ్చే రూపాయి కూడా ఆ కస్టమర్ దగ్గరనే రావాలనుకుంటే కొంచెం డిస్టర్బెన్స్. అందుకనే మొత్తానికైతే సరే ఓకే మేడం అని చెప్పేసి నెక్స్ట్ పికప్కి అయితే వెళ్తున్నా. జస్ట్ 1.5 to 3 minutes ఉంది. కృష్ణకాంత్ పార్క్ వెళ్ళాలట. లెట్స్ గో. అయితే 160 క్యాష్ కలెక్ట్ వచ్చింది. ఇంకో బుకింగ్ కూడా, పికప్ కూడా వచ్చేసింది మనకు. లెట్స్ గో టు ద పికప్ పాయింట్. ఎక్కడ ఉన్నాడు? సాయి కుటీరిక్స్ పీజీ దగ్గర ఉన్నాడు. నందిని అట. మనకు గాజుల రామారం వెళ్ళాలి అని ఇచ్చిండు. సో అమౌంట్ అయితే చాలా తక్కువ ఇస్తున్నాడు బ్రదర్. ఎనీవే ఓకే, 5 minutes పికప్ చూపిస్తుంది. లెట్స్ గో. ఇందాక బిల్లులు అయితే మనకు చూద్దాం ఒక్కసారి ఎంత వచ్చిందో. 190 క్యాష్ కలెక్ట్ అయితే వచ్చింది. సో మనకు 172 ఇచ్చిండు. సో మనకు మేడం కొట్టింది అయితే చూడండి, 200 rupees కొట్టింది. ఇందాక లాస్ట్ ట్రిప్లో 420 క్యాష్ కలెక్ట్ అయితే వచ్చింది, మనకు 368 ఇచ్చిండు. సో ట్రిప్ డీటెయిల్స్ అయితే ఒకసారి చెక్ చేసుకుందాం. 23 kilometers వచ్చినాం బ్రదర్ మనం అయితే. సో 490 ఇచ్చిండు. సో మనకు 365 ఇచ్చిండు. టోటల్ ఎర్నింగ్ అయితే చూసుకుందాం 1431. 8 trips అయితే చేసినాము. ఎన్ని కిలోమీటర్స్ తిరిగినామంటే 114 kilometers అయితే తిరిగినాము. హాఫ్ ట్యాంక్ అయిపోయింది, ఇంకా హాఫ్ ట్యాంక్ ఉంది సిఎన్జి. సో ఇప్పుడైతే టైం అయితే 2:29 అవుతుంది.
సో ఆఫ్టర్ లంచ్ మనం స్టార్ట్ అయిపోదాం. ప్రజెంట్ అయితే మనకు 2672 వచ్చింది. మనకు ఎక్కడికంటే షేక్పేట పడుతుంది. సో పికప్ మనకు ఇట్స్ లాంగ్ ట్రిప్ తీసుకోవాలనుకుంటున్నాను. 40 కిలోమీటర్లు 075. సో ఇది ఓకే, కానీ ఇది 2.3 కిలోమీటర్స్ అట. బోయి కూడా ఓకే, సూపర్ ట్రిప్ ఇది, అసలు అమేజింగ్ ట్రిప్. తీసేసుకున్నా 14 ట్రిప్స్ అయితే కొట్టినాం మనము. లెట్స్ గో టు ద పికప్ పాయింట్. రోస్ని పక్కనే ఉంది, లెట్స్ గో. ఇంత దగ్గరలో దొరికిన దానికి ఇట్లా క్యాన్సిల్ చేసినట్టుంది. క్యాన్సిల్ అయితే అయిపోయింది. ఎనీవే మనకైతే ఇంకో పికప్ 1.4 కిలోమీటర్స్ నుంచి పడుతుంది. సో ఈ పీక్ టైంలో ఇంత తక్కువ అమౌంట్ పోవడం అనేది నేనైతే నిరాకరిస్తున్నాను. అన్నీ బంజారా హిల్స్ 83 ఇంక్లూడింగ్ ప్రీమియం అవుట, అన్నీ 83లే. సో కాబట్టి నేనైతే యాక్సెప్ట్ చేయలేదు. అట్లా నడుస్తుంది. ప్రియారిటీలో వచ్చింది మనకు. ఇప్పటివరకు అయితే మనం 179 కిలోమీటర్స్ అయితే తిరిగినాం. మళ్ళీ బోయిగూడనే పడ్డది. సో మళ్ళీ యాక్సెప్ట్ అయితే చేశాను. అదే ట్రిప్ అనుకుంటా. ఓకే, అంటే 20 కిలోమీటర్స్ మనకు 432 విజయ్. బట్ ఇది వేరే దగ్గర పికప్ వచ్చింది. సో మనకు తాట తీసిపోయింది. పికప్ చేసుకోవాలంటే దుమారమే. ట్రై చేద్దాం. ఎన్ని నిమిషాలు చూపిస్తుంది? మినిమం 10 మినిట్స్ చూపిస్తుంది నాకు తెలిసి. నాకు తెలుసు కదా, నాకు తెలుసు. ఇది ఇందిరానగర్ నీటిలో చూపించింది పికప్. మనవాడు కన్ఫర్మ్ చేసుకొని పోవాలి, ఎందుకంటే మధ్యలో క్యాన్సిల్ చేసింది అనుకో. ఓకే, వరకు అయితే మనం 179 కిలోమీటర్స్ అయితే తిరిగినాం. మళ్ళీ బోయిగూడనే పడ్డది. సో మళ్ళీ యాక్సెప్ట్ అయితే చేశాను. అదే ట్రిప్ అనుకుంటా. ఓకే, అంటే 20 కిలోమీటర్స్ మనకు 432 విజయ్. బట్ ఇది వేరే దగ్గర పికప్ వచ్చింది. సో మనకు తాట తీసిపోయింది. పికప్ చేసుకోవాలంటే దుమారమే. ట్రై చేద్దాం. ఎన్ని నిమిషాలు చూపిస్తుంది? మినిమం 10 మినిట్స్ చూపిస్తుంది నాకు తెలిసి. నాకు తెలుసు కదా, నాకు తెలుసు. ఇది ఇందిరానగర్ నీటిలో చూపించింది పికప్. మనవాడు కన్ఫర్మ్ చేసుకొని పోవాలి, ఎందుకంటే మధ్యలో క్యాన్సిల్ చేసింది అనుకో. ఓకే, అయితే 212 కిలోమీటర్లు తిరిగినాము. 9:46 టైం అయితే అవుతుంది. సో ఆఫ్లైన్ అయితే పెట్టుకున్నాను. సో ఎన్ని కిలోమీటర్లు తిరిగాను ఏంది అనేది సో మీరైతే చూసారు కదా. సో ఆఫ్లైన్ అయితే అయిపోయింది. మనకు లాస్ట్ రైడ్ రవి అట. సో 175 వచ్చింది. మనకు 16 ట్రిప్స్ 3259 రూపీస్ అయితే. సో మనకు 3000 క్యాల్కులేట్ చేసుకుందాం. ఓకే, 3250 మైనస్ మార్నింగ్ 660 కొట్టించినాము, మైనస్ 495 మధ్యాహ్నం కొట్టించినాము. సో ఈజ్ ఈక్వల్ టు 2091 రూపీస్ మనకు ఫ్యూయల్ తీసేస్తే మనకు ఇంత వచ్చింది. సో ఈరోజు సో ఇంకొంచెం ఉందనుకో. ఓకే, సో దీంట్లో మైనస్ 1476 పోతే సో మనకు 615 రూపీస్ మనకి ఈరోజు ఎర్నింగ్. చూసిరు కదా, ఇది మనకు ఎర్నింగ్ వీడియో అయితే ఇప్పటి వరకు సమగ్ర సమాచారము. సో ఇప్పుడే డ్రాప్ అయితే కంప్లీట్ చేసుకున్నాం సక్సెస్ఫుల్గా. సో ఇక్కడ డ్రాప్ చేసుకొని మళ్ళీ ఇంటి దారి పట్టేసిన. ఎందుకంటే ఈరోజు ఎందుకు ఇంత ఎర్లీగా పోతున్నానంటే సో కొంచెం మళ్ళీ రేపు ఎర్లీగా నేను ఆన్ డ్యూటీ పెట్టుకోవాలంటే ఈరోజు ఎర్లీగా వెళ్ళాలి. సో అందుకనే నేను ఎర్లీగా వెళ్తున్నా. సో అది విషయం. జస్ట్ మామూలుగా ఇది ఒకటే ముత్తుకుంటుంది. ఇక మా బాబును స్కూల్లో జాయిన్ చేయించే పనిలో అడవుడిలో నేనైతే వీడియోస్ కొంచెం డిలే అయినాయి. ఎనీవే కొంచెం ఈ మంత్ మొత్తం కొంచెం
క్రిస్మస్ ఉంది కదా, కొంచెం అటు ఇటుగా వీడియోస్ అయితే వస్తాయి రెగ్యులర్గా కాకుండా. సో కొంచెం మీకు సపోర్ట్ను యాజ్ యూజువల్ రెగ్యులర్గా అందించండి. ఒకటే చెప్తున్నా నేను, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ ఫీల్డ్కు రావాలి అనుకునే వాళ్ళు ఒకటి గుర్తుపెట్టుకోండి, ఎవరో ఏదో చెప్తారు అని మనము గుడ్డిగా బ్లైండ్గా ప్రతి ఒక్క దాన్ని నమ్మకూడదు. బట్ ఇప్పుడు ఎగ్జాంపుల్ చెప్తున్నా, బెట్టింగ్ యాప్స్ ఉన్నాయి, అవి ఇల్లీగల్ యాక్టివిటీస్, ఇల్లీగల్గా నడుస్తున్నాయి. అవి ఇల్లీగల్గా నడుస్తున్నా కానీ లీగల్గా సైట్ అనేది వర్క్ అవుతుంది. సో ఇక్కడ మెయిన్గా మేజర్ ఇష్యూ ఏంటంటే, ఆ బెట్టింగ్ యాప్స్ ఎట్లుంటాయంటే చాలా ఇంప్రాప్రియేటర్గా ఉంటాయి, చాలా ఎదుటి వ్యక్తిని ఆశపరిచే విధంగా, ఆసక్తిగా పరిచే విధంగా ఉంటాయి. సో కాబట్టి అవి ఇల్లీగల్ యాక్టివిటీస్, దాంట్లో ఏ కష్టం ఉండదు. డైరెక్ట్ కూర్చొని నువ్వు మొబైల్లో నెట్ ఉంటే చాలు, ఇన్వెస్ట్మెంట్కు పెట్టడానికి డబ్బులు ఉంటే చాలు. సో అవి పెట్టడము, ఆడడము, పొందడము, పోగొట్టుకోవడం జరుగుతుంది. సో ఎగ్జాంపుల్ బెట్టింగ్ యాప్స్ ఒక విషయం పక్కకు పెడితే, స్టాక్ మార్కెట్, ఇప్పుడు యూట్యూబ్ ఓపెన్ చేస్తే ప్రతి ఒక్క యూట్యూబర్స్ స్టాక్ మార్కెట్స్, షేర్స్ గురించి వీడియోస్ చేస్తున్నారు. ఎనీవే మొత్తానికైతే అది అందరికీ అందరికీ వర్కౌట్ అవ్వచ్చు, వర్కౌట్ కాకపోవచ్చు స్టాక్ మార్కెట్స్లో కూడా. ఎందుకంటే షేర్స్ ఇవాళ కొన్న షేర్స్ రేపు పెరగొచ్చు, తగ్గొచ్చు, వాటిని మనం అంచనా వేయలేము. బట్ ఖచ్చితంగా ఈరోజు తక్కువ షేర్ అయితే రేపటి రోజున పక్కగా ఇంక్రీజ్ అయితే అనే కాన్ఫిడెంట్ అనేది ఉంటుంది. సో ఈ షేర్ మార్కెట్కు అనుభవము, కొద్దిగా అనుభవము ఉన్నవాళ్ళు కొంచెం దాంట్లో ఎర్నింగ్ అనేది చేస్తుంటారు. సో కొత్త వాళ్ళు ఇన్స్పైర్ చేయడానికి చాలామంది వీడియోస్ చేస్తున్నారు. ఏంటంటే ఇప్పుడు ఎగ్జాంపుల్ నాన్వేష్ అన్న ఉన్నాడు. నాన్వేష్ అన్న మధ్య తరగతి పేదవాళ్ళు ఆస్తి కోటీశ్వర్లు అయ్యడానికి గల ఒకటే ఒక దారి షేర్ మార్కెట్ అని చెప్పి వీడియోస్ అయితే కంటిన్యూస్గా ఒక సిరీస్ లెక్క వీడియోస్ చేస్తున్నాడు. సో ఇప్పుడు దాంట్లో ఏమని చెప్తున్నాడు ఆ వీడియోలో కూడా, ఎక్స్పీరియన్స్ లేనివాడు ఖచ్చితంగా మోసపోతాడు, ఖచ్చితంగా డబ్బులు పోగొట్టుకుంటాడు. సో నేను ఒక ఎగ్జాంపుల్గా చెప్తున్నా ఈ ఫీల్డ్కి రావాలి అనుకునే వాళ్ళు. ఎందుకంటే ఆయన షేర్ మార్కెట్లో ₹1 కోటి పెట్టి 4 కోట్లు 5 కోట్లు సంపాదించిండు ఆయన షేర్ మార్కెట్లో పెట్టి. సో ఇప్పుడు నా వీడియోస్, నేను రోజుకి ఇంత సంపాదిస్తున్నా, ఈరోజు ఇంత లో ఎర్నింగ్ ఉంది, ఈరోజు ఇంత కొంచెము ప్రాఫిట్ ఎర్నింగ్ ఉంది అని చెప్తున్నా. సో మనము ఆయన ఏదో షేర్ మార్కెట్ గురించి ఇట్లా ఇన్వెస్ట్మెంట్ ₹1 కోటి పెడితే 3 కోట్లు వచ్చినాయని, ₹1,00,000 పెడితే 10 లక్షలు వచ్చినాయని షేర్ మార్కెట్ గురించి చెప్పి దాని వెనకాల బ్యాక్గ్రౌండ్ వర్క్ గురించి కూడా చెప్పిండు. మీకు అనుభవం లేని వాళ్ళు పెట్టకూడదు, అందుకనే వీడియో ఎండ్ వరకు చూడాలి ఏదైనా ఎవరిదైనా. సో నేను కొంచెం చూసిన ఏంటిది ఎట్లుంటుంది పరిస్థితి ఏందని. సో మీకు బిగినర్స్ అయితే ఫస్ట్ క్లాసెస్ వినాలి, షేర్ మార్కెట్లో ఎట్లా జాయిన్ కావాలి, ఎట్లా ఇన్వెస్ట్మెంట్ చేయాలి, ఎట్లా ప్రాఫిట్స్, ఎప్పటి నుంచి ప్రాఫిట్స్ పొందాలి, ఎలాంటి వాటిలలో ఇన్వెస్ట్మెంట్ చేయాలి అనే దాని గురించి క్లాసెస్ ఉంటాయి, కోర్సులు ఉంటాయి. సో ఇక్కడ బేసిక్గా ఇక్కడ ఏంటంటే ఆ కోర్సెస్ను మనము పెయిడ్ వర్షన్స్ కోర్స్ ఉంటాయి, ఫ్రీ వర్షన్ కోర్స్ ఉంటాయి. సో ఇక్కడ నేను చెప్పేది ఏంటంటే ఒక నిమిషం. సో ఆ విధంగా ఫస్ట్ ట్రైనింగ్ తీసుకొని చిన్న చిన్నగా ఇన్వెస్ట్మెంట్ పెట్టుకుంటే దానిలో ఒక అనుభవం వచ్చిన తర్వాత ఇక నీకు ఇన్వెస్ట్మెంట్ ఎంత పెడితే దేని మీద పెట్టాలి, ఎంత పెద్ద ఇన్వెస్ట్మెంట్ దేని మీద పెట్టకూడదు అనేది ఒక అవగాహన, ఒక ఎక్స్పీరియన్స్ అనేది వస్తుంది. అనేది క్లియర్ కట్గా నాన్ వెజ్ వీడియోలో ఎక్స్ప్లెయిన్, నాన్ వెజ్ అనే కాదు చాలా మంది వీడియోస్లలో అదే చెప్పారు. బట్ మన వీడియోలో కూడా మనం అదే ఫస్ట్ నుంచి అదే చెప్తా వచ్చినాం. ఒక తమ్నైల్ చూసాం, తమ్నైల్ కూడా మన నాన్ వెజ్ అని ఎట్లా పెట్టిండు చూడండి, ఒకసారి సెర్చ్ చేసి చూడండి. షేర్ మార్కెట్లో నేను ఇంత సంపాదించిన అంత సంపాదించిన అని పెట్టిండు.
సో బట్ అది యావరేజ్ వ్యూ డ్యూరేషన్ అనే యూట్యూబ్కు అదొకటి ఉంటుంది. యావరేజ్ వ్యూ డ్యూరేషన్ పెంచుకోవడానికి మీరు థంబ్నెయిల్స్ డిజైనింగ్ ఈ విధంగా చేసుకోండి అని యూట్యూబే ఒక అడ్వాంటేజెస్గా మనకు యూట్యూబర్స్కి మాకు ఇస్తుంది అన్నట్టు. సో అట్లా అట్రాక్టివ్గా ఉండేటట్టుగా డిజైనింగ్ చేసుకోండి, ఈ విధంగా అని సజెషన్ కూడా ఇస్తూ ఉంటుంది అన్నట్టు. బేసిక్గా ఇక్కడ అట్లా పెట్టడంతో మన వాళ్ళు వీడియో ఎండ్ వరకు చూడకుండా వీడియోలో ప్రతి ఒక్కటి నిష్ణాతంగా ఎక్స్ప్లెనేషన్ చేస్తాం. థంబ్నెయిల్ ఒకటి చూసి పోయి నువ్వు షేర్ మార్కెట్లో పెట్టేసి అరే అన్నకు ₹1,00,000 పెడితే 10 లక్షలు వచ్చినాయట అని నువ్వు కూడా అదేందో తలా తోక తెలియకుండా ₹1,00,000 పెట్టేసి నాకెందుకు రాలేదనని ఆయన అనడం అది నీ మూర్ఖత్వమే. బట్ ఇక్కడ మనది కూడా మన వే ఆఫ్ స్టైల్ కూడా ఎట్లుంటుందంటే మన వీడియోస్ కూడా దాంట్లో కష్టం ఎట్లా ఉంటుంది, ఎట్లా పడాలి. అందుకనే స్టార్టింగ్లో నీకు ప్రాఫిట్స్ ఇప్పుడు నాకు ఒక 10 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఉంది, 7-8 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఉంది. సో ఈ ఫీల్డ్లో నా ఎక్స్పీరియన్స్లో నేను ఈ బిజినెస్ స్ట్రాటజీ అనేది నాకు తెలుసు. ఏ టైంలో ఏ ఏరియాలో ఎట్లా ఉంటుంది అనేది ప్రతి ఒక్క వీడియోలో నేను ఎక్స్ప్లెనేషన్ చేస్తూ వచ్చిన. బట్ అది ఎవరికి చెవున పెయిన్ కానట్టు కూడా ఉండదు. తీసుకున్నావా, పడుకున్నావా, తెల్లారిందా, చేసినావా, ఉరికినావా, అలాంటి వాళ్ళని ఇంతమందిని చూసినా నేను సిటీలో ఎంతోమందిని చూసిన. బట్ ఇక్కడ ఏంటంటే స్ట్రాటజీ తెలియదు ఎవరికి. అదే బిజినెస్ స్ట్రాటజీ. షేర్ మార్కెట్లో ఎక్స్పీరియన్స్, షేర్ మార్కెట్లో డబ్బులు పోగొట్టుకున్న వాళ్ళు, అనుభవం ఉన్నోళ్ళు, పోగొట్టుకున్న వాళ్ళు, తక్కువలో ఎక్కువలో పొందిన వాళ్ళు చాలామంది ఉంటారు. సో ఇక్కడ నేను ఒకరోజు నష్టానికి నడిపిన, ఒకరోజు లాభానికి నడిపిన, ఒకరోజు హయ్యెస్ట్ లాభానికి కూడా నేను నడిపిన రోజులు ఉన్నాయి. నా వీడియోస్ చూడండి. బట్ ఇక్కడ బేసిక్గా నా వీడియో ఎండ్ వరకు చూసే వాళ్ళకు అర్థం చెప్పేది ఒకటే, నేను మీరు ఒక అవగాహన అనేది తెచ్చుకోవాలి. అవగాహన అనేది లేకపోతే మాత్రము బూడిదలో మీ యొక్క కష్టం అనేది ఎట్లుంటుందంటే మీ ఇన్వెస్ట్మెంట్ అనేది బూడిదలో పోసిన పన్నీర్ లెక్క అవుతుంది. సో కాబట్టి మీకు ఎంతో కొంత వీడియోలు, ప్రతి ఒక్క వీడియో యూట్యూబ్లో 190 వీడియోలు వస్తాయి. అన్ని వీడియోలను చూసి అన్ని వీడియోలకు ఇన్స్పైర్ అయ్యి అన్ని వీడియోలలో చెప్పినట్టుగా అందరు చెప్పినట్టుగా మన ఇన్వెస్ట్మెంట్లు పెట్టి పెట్టుబడులు పెట్టి అన్నిట్లలో కాలేసి కయ్యానికి వేసి మనమైతే ప్రాఫిట్స్ అయితే పొందలేము. ఒకటి రెగ్యులర్గా ఇప్పుడు నన్ను రెగ్యులర్గా ఫాలో అయ్యేటోళ్ళు నా సబ్స్క్రైబర్స్ ఉన్నారనుకో. సో అనాలిసిస్, బిజినెస్ స్ట్రాటజీ అనాలిసిస్ చేయాలి. అనాలిసిస్ చేసి బట్ అనాలిసిస్ చేయగానే సరిపోదు. బట్ మనకు వర్కౌట్ అవుతుందా కాదా, మనం దాంట్లో ఇప్పుడు చెరువుల ఈతరన్నాడు ఏమంటే చెరువుల సముద్రంలో దునికి టక్కున ఈత కొట్టుకుంటా బోడేవాడు. బట్ ఈత అనేది కొన్ని రోజులు నేర్చుకుంటే లెర్నింగ్ అనేది మస్ట్ అండ్ షుడ్ ఇంపార్టెంట్. సో ఆ లెర్నింగ్ ద్వారా ఈత అనేది వస్తుంది, తర్వాత కొట్టగలుగుతారు. ఇది కూడా కొంచెం ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే నేర్చుకోవాలి. ఎట్లా నేర్చుకోవాలి ఏంది, షేర్ మార్కెట్ కూడా కొంచెం నేర్చుకోవాలి, అవగాహనతో తెచ్చుకునేంత వరకు నేర్చుకోవాలి. సో అట్లా ఇది కూడా కొంచెం మీరు అవగాహన కోసం నేర్చుకోవాలంటే ఏం చేయాలి. బట్ నీకు బాగా ఉంది, ఏ జాబ్ లేదు, ఏది లేదు, సో నేను అనుకునే వాళ్ళు ఎవరైతే ఉంటారో బట్ కొత్త కార్లో తీసుకోకండి, బరాబర్ చెప్తున్నా. ఎందుకంటే మీరు ఫస్ట్ అడిగేసే వాళ్ళు, ఈ ఫీల్డ్లోకి రావాలనుకునే వాళ్ళు ఒక హై రేంజ్కి వెళ్ళకండి. 10 లక్షలు పెట్టి కార్ తీసుకుంటా, నేను నడుపుకుంటా, పలాని ఎస్పీకే అన్న, లేకపోతే సో పలాని పలాని యూట్యూబర్, పలాని వీడియోస్ చూసి నేను తీసుకొని ఆయన లెక్క నేను చేసుకుంటా అనుకుంటే అది మాత్రం అది నీ మూర్ఖత్వము, నీ అనాలోచన తత్వం. అది నేను కరాఖండిగా చెప్పేస్తా. ఎందుకంటే నువ్వు ఒకవేళ తీసుకొని ఫీల్డ్లోకి వచ్చినావు, ఏ భయం లేకుండా నువ్వు అంత పెద్ద కారు తీసుకొని వచ్చి ఈ ఫీల్డ్లో నువ్వు తోలలేవు. ఈ ట్రాఫిక్లో నీకు చిరాకులు ఎత్తుంది. అప్పుడు ఏం చేస్తావు? ఎగ్జాంపుల్ రీసెంట్గా మన యూట్యూబర్ది కూడా ఒక వీడియో నేను అటాచ్ చేసి పెట్టిన.
మనోడు ఏం చేసిండు, తీసుకున్న కారు అమ్ముకున్నాడు, పెట్రోల్ కార్ తీసుకున్నాడు, సిఎన్జి కాకుండా కంపెనీలో పడదా నడిపిద్దామని. అడ్డీ పైసలు మళ్ళీ అమ్ముకొని మళ్ళీ యథావిధిగా మళ్ళీ ఆటో కొనుక్కొని మళ్ళీ ఇంకోటి ఆటో కొనుక్కొని ఆటో నడుపుకుంటాడు. సో కాబట్టి ఇక్కడ నేను ఏదో చేయగలుగుతా అనేది కాదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ లెర్నింగ్ అనేది ఫస్ట్. అందుకని డ్రైవింగ్ లైసెన్స్ తీసుకుంటప్పుడు కానీ లెర్నింగ్ లైసెన్స్ ఇస్తారు. సో అందుకని ఈ ఫీల్డ్లో రావాలంటే కూడా ఫస్ట్ ఆఫ్ ఆల్ లెర్నింగ్. నేను కూడా పెద్దగా డైరెక్ట్ మా 10 లక్షల కారు పెట్టి డీజర్ కారు తీసుకోలే. ఫస్ట్ నేను ఒక రెంట్ కారు మా ఫ్రెండ్ గారి దగ్గర నడిపిన, మనకు వర్కౌట్ అవుతుందా కాదా. 1 మంత్ నడిపిన. 1 మంత్ నడిపితే నాకు అసలు నా టార్చర్ అనుభవించిన. నిద్ర లేదు, ఈ కాళ్ళు మోకాళ్ళు బాగా గుంజినాయి. ఇక నేను 1 మంత్ అంటే 3 డేస్ నాన్ స్టాప్ నడిపిన, 2 డేస్ పడుకున్నా. సో ఇక వర్కౌట్ కాదనుకున్నా. 2 డేస్ తర్వాత ఇక మళ్ళా ఇక నా ఆర్థిక పరిస్థితులు నన్ను తన్నడము, ఆర్థిక పరిస్థితులు నన్ను తొక్కేయడం, పాతాళానికి తొక్కేయడం, నా లైఫ్ స్టోరీ అంతా అది వేరే రకంగా ఉంటుంది. ఎనీవే ఇలాంటి సిచ్యువేషన్లో కూడా నేనేం చేసిన, మళ్ళీ ఒకసారి స్టార్ట్ చేసిన, కంటిన్యూ చేసిన. నా బాడీని అనేది అలవాటు చేసుకున్నా. దాని ప్రకారంగా ఇక వేరే రెంట్ కార్ తీసుకోవడం, నడపడం, తర్వాత ఒక్కొక్క స్టెప్ అట్లా రావడం జరిగింది. మీరు స్టార్టింగే నేను పెద్ద స్టెప్ ఎత్తా అని అంటే మాత్రము అది 100% తప్పు. ఒకరిని అనడం కూడా అది మీ బుద్ధి తక్కువతనమే. వాడేదో అంటాడు, ఆడే వాని వల్ల వీని వల్ల అని, అది మీ బుద్ధితనం కిందకే. నేనైతే బుద్ధి తక్కువతనం, అనాలోచన తత్వం అది. ఎందుకంటే వాడు ఎంత కష్టపడ్డాడు, వాడి బ్యాక్గ్రౌండ్ ఏంది, వాడు ఎన్ని సంవత్సరాల ఎక్స్పీరియన్స్ ఉంది. షేర్ మార్కెట్లో నాన్ వెజ్ అన్న వీడియో చేయంగానే అబ్బా నా దగ్గర డబ్బులు ఉన్నాయి, నా దగ్గర ఒక 5,000 ఉన్నాయి, నేను కూడా పెట్టాలన్నంత మోటివ్ తీసుకొచ్చిండు వీడియో. లాస్ట్కి వచ్చేసరికి తగ్గింది, పెరిగింది అని అసలు ఆ వీడియో చెప్తుంటే. సో తగ్గినప్పుడు బాధపడొద్దు, పెరిగినప్పుడు హతాశపడొద్దు. షేర్ మార్కెట్ గురించి దీంట్లో కూడా ఎక్కువ సంపాదన వచ్చింది అని చెప్పినప్పుడు తక్కువ లో ఎర్నింగ్స్ కూడా ఉంటుంది. బిజినెస్ అనేది స్ట్రాటజీయే అది. సో దాన్ని మనం ఈక్వలైజేషన్గా మనం ఎప్పుడైతే దాన్ని ఈక్వలైజేషన్ ఎప్పుడైతే చేసుకుంటామో అప్పుడు ఒక స్ట్రాటజీ ప్రకారంగా ముందుకెళ్ళగలుగుతాం. లేదంటే సో తట్టాబుట్ట చదువుకొని బిస్తాలు కట్టుకొని వెళ్ళిపోవాల్సిన పరిస్థితి వస్తుంది. గుర్తుపెట్టుకోండి, ఎవరి మీద నిందలేయడం ఏకండి. ఏతే అది మీకే అనర్థాలకు దారి తీస్తుంది. ఓకేనా? సో ఇది ఎనీవే మొత్తానికైతే ఇప్పటివరకైతే నా వీడియో చూసినందుకు ఇంతవరకు ఫస్ట్ టైం ఇచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్. సో ఇంకా ముందు మంచి ఆసక్తికరమైన విషయాలతోటి మేము ముందుకు వస్తానని కోరుకుంటూ ఇప్పటివరకు అయితే ఇది ఎర్నింగ్ వీడియో. నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి. కామెంట్ లేదు మనది, కావాలనే నేను ఆఫ్ చేసిన. ఎందుకంటే ఇక మనకు తెలిసిన విషయమే, అలాంటి వాళ్ళు ఉన్నారు. సో కాబట్టి నాతో టచ్లో ఉండాలనుకునే వాళ్ళు చెప్పినగా నా యొక్క ఇన్స్టాగ్రామ్ ఐడి SPK Pranks. సో దాంట్లో నాకు వీడియోస్ కూడా ఉంటాయి. దాంట్లో ఇన్స్టాగ్రామ్ ద్వారా నాతో టచ్లో ఉండండి. ఓకేనా?